కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియపరులకు తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభువా. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం త్రోసివేయని సెలవిచ్చిన దేవుడవు. ఇదిగో తండ్రి, నీ సన్నిధికి వచ్చాం. పేరు పేరు వరుసన నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడవు కాదు ప్రభా. మీకే వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు. నీ లేఖనాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మాట్లాడండి. In the mighty name of Jesus, in the mighty power of Jesus, Surabashi, Glory, Shandara, Kandara, Horiara, Shikandara, Horimamara, Shandara, Hallelujah. Ravashala, Rasik, Ramaitundar, Rosi, Jesus, say glory. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన హృదయం, ఒప్పింపగలిగిన ఆత్మను, సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. అవును ప్రభా, వినటి మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా జీవించేటువంటి కృప మాకు దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. In the mighty power of Jesus, in the mighty name of Jesus, anointing with your supernatural power, Master. యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుడు మనల్ని ప్రేమించి కరుణించి కృప చూపించి తన కనికిరాన్ని బట్టి, తన దయని బట్టి, తన జాలిని బట్టి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మనకి సమయం ఇచ్చినందుకు దేవాది దేవునికి మనం ఎంతైనా రుణస్తులమే. ఈ సమయాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన బ్రతుకులను బాగు చేసి ఉజ్జీవింపచేసి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించటానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప కొరకు దేవునికి స్తోత్రాలు. ఇట్టి కృపను మనం పొందుకున్నటువంటి వారమై ఉంటుండగా మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎంత ధన్యులం అంటే యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అవును, ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోక. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఈ సమయం చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మనం గనులమని కాదు, గొప్పవారమని కాదు, జ్ఞానులమని కాదు, కానీ ఆయన తన ప్రేమను బట్టి, తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనల్ని ఈ రీతిగా ఉంచినందుకు మనం ఆయన సన్నిధిని వెతకవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో మరి కుటుంబాలన్నీ కూడా, కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్నమైపోతూ ఉంది. మనం చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ, దేవుడు కుటుంబాన్ని కట్టాడు, దేవుడు కడతాడు, కానీ దేవుడు దాన్ని మరి ఆ కుటుంబాన్ని పాడు చేసేటువంటి వాడు కాదు, కుటుంబాలను చిన్న భిన్నం చేసేటువంటి వాడు కాదు. కానీ అపవాది ఆ కుటుంబాలను ఏం చేస్తూ ఉందంటే ఈ చిన్న భిన్నం చేసేస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా కుటుంబ వ్యవస్థ అంతా కూడా లోపభూయిష్టంగానే కనపడుతూ ఉంది. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఆ లోపభూయిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థని దేవుడు కట్టాడు, కానీ దేవుడు సరి చేయాలనుకుంటాడు. కానీ అపవాది దానిలోకి ప్రవేశించి, కుటుంబంలోకి ప్రవేశించి, అపవాది నెమ్మది, సమాధానం, ఏ మనశ్శాంతి లేకుండా
చేస్తూ వస్తున్నాడు. మొదటగా దేవుడు ఏ కుటుంబాన్ని కట్టాడు అంటే ఆదాము అవ్వలను మరి భార్యాభర్తలుగా మరి జతపరిచాడు. ఆదాము యొక్క పక్కటెముక నుంచి మరి ఆ స్త్రీని చేసి ఆమెకి హవ్వాన్ని పేరు పెట్టి ఆ కుటుంబాన్ని కట్టినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళ వారిరువురు కూడా కలిసిమెలిసి ఆ ఏదైనా తోటలో జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని ఏం చేశాడు, మరి చెడగొట్టేశాడు. అవును, ఒకరినొకరు అనుకుంటున్నారు, ఒకరినొకరు సాధించుకుంటున్నారు, కానీ వాళ్ళలో ప్రేమ అనేటువంటిది లేదు. అయితే అక్కడ పాపం ఎందుకు చేశారు అని అన్నప్పుడు మరి ఇక్కడ ఆదాము ఏం చేశాడు, నీవు నాకు ఇచ్చినటువంటి ఆ భార్య ఆ పండు తెచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నాను అని చెప్పాడు. అంటే ఇది ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నారు, కానీ నీ ఆజ్ఞను నేను కూడా మీరేను అని చెప్పి ఆదాము అక్కడ ఒప్పుకోవాలన్న ప్రియమైన వాళ్ళరా. అలాగే అక్కడ చూస్తే ఏసావు. ఆ తర్వాత మనం చూసిన అన్నదమ్ముల మధ్యలో కూడా అది ఎలా పెట్టిందంటే ద్వేషాన్ని పెట్టింది. అన్నదమ్ముల మధ్యలో కూడా ద్వేషాన్ని పెట్టింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి ఈ రీతిగా చూసినప్పుడు కయ్యూను హేబేలు మధ్య, వారిరువురు అన్నదమ్ములు కదా, కయ్యూను హేబేలు మధ్య ద్వేషాన్ని రేకొట్టి అన్నదమ్ముల మధ్య ప్రేమ అనేది లేకుండా చేసింది అపవాది. అట్లా ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ కుటుంబ వ్యవస్థను అంతా కూడా పాడు చేసింది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ దినాల్లో మన కుటుంబ వ్యవస్థ కూడా అపవాది జరుపుడి మన కుటుంబాల్లోకి మరి మన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులని అపవాది ఏలుతూ ఈ కుటుంబ వ్యవస్థను అంతటినీ కూడా పాడు చేస్తూ వస్తూ ఉన్నది. అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు. మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ అనేటువంటిది లేదు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ లేదు. అవును, అట్టాకి చేసింది ఎవరు అంటే అపవాది. ఆ వ్యక్తి మంచోడే, కానీ ఆ వ్యక్తిని వెళ్తున్నటువంటి అపవాది ఆ రీతిగా ప్రేమ అనేటువంటిది లేకుండా మరి ఆ రీతిగా చేస్తూ వస్తూ ఉంది. అక్రమం అన్యాయం విస్తరించే కొలది అనేకుల యొక్క ప్రేమ చల్లారిపోతుందని దేవుని యొక్క లేఖనం సెలవిచ్చిన రీతిగా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్, హోరియరా శిఖందర హోరిమమ్మర షందర హల్లెలూయా. ఆ రీతిగా మన కుటుంబాలన్నీ కూడా ఈ రీతిగా విచ్ఛిన్నమైపోతూ వస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాన్ని చెడగొట్టినటువంటి సాతాను ఏం చేశాడు అంటే సమస్త లోకాన్ని కూడా చెడుతనంతో నింపవేశాడు. అవును, కుటుంబాన్ని చెడగొట్టాడు. కుటుంబాన్ని చెడగొట్టడమే కాకుండా అపవాది ఈ లోకాన్ని అంతటినీ కూడా, సమస్త లోకాన్ని అంతటినీ కూడా చెడుతనంతో నింపివేశాడు నా ప్రియమైన వాళ్ళరా. అయితే బలాత్కారంతో మనుష్యులు ఏం చేస్తున్నారు, మనుష్యులు మరి బ్రతుకున్నట్లుగా చేశాడు. చెడుతనం విస్తరింపచేశాడు. బలాత్కారంతో మనుషులు బ్రతికేటట్లుగా చేశాడు నా ప్రియమైన వాళ్ళరా. బలాత్కారం ఇప్పుడు ఎక్కడ చూసినా బలాత్కారాలే, ఎక్కడ చూసినా వయసుతో నిమిత్తం లేదు. అవును, చిన్నపిల్లల నిమిత్తం లేదు. మరి భర్త భార్యల మధ్య కూడా బలాత్కారమే జరుగుతూ ఉంది. భర్త భార్యలు కూడా మరి సఖ్యతతో కాపురాలు చేయటిలా, భార్య వేరే వారితో కాపురం చేస్తూ భర్తను చంపేటువంటిదిగా, భర్తకు మరి విలువ ఉన్నటువంటిదిగా, భర్తను మరి ఆ రీతిగా చంపేసేటువంటి వారుగా ఉంటున్నారు మనం చూస్తూ వస్తున్నప్పుడు. అట్లాగే యవనస్తులైన పిల్లలు, అలాగే చిన్న పిల్లలని కూడా లేదు. ఈ లోకం అంతా కూడా చెడుతనం నిండిపోయి బలాత్కారంతో నింపబడి ఉన్నది నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ బలాత్కారంతో నింపబడి ఉన్నప్పుడు ఆ నోవహు దినాలు వచ్చేటప్పటికి భూలోకం అంతా కూడా చెడిపోయింది. నోవహు దినాలు ఈ దినాలు కూడా నోవహు దినాల వల్లే ఉన్నాయి. ఈ భూలోకం అంతా కూడా చెడిపోయింది. త్రాగుబోతులు ఎక్కువైపోయారు, వ్యభిచారులు ఎక్కువైపోయారు, బలాత్కారం చేసేటువంటి వారు ఎక్కువైపోయారు, దొంగతనాలు చేసేటువంటి వారు ఎక్కువైపోయారు, చెడుతనంతో బ్రతికేటువంటి వారు ఎక్కువైపోయారు, వ్యసనాలతో బ్రతికేటువంటి వారు ఎక్కువైపోయారు నా ప్రియమైన వాళ్ళరా. అలాగే ఈ లోకం అంతా కూడా చెడుతనంతో నిండిపోయింది. అయితే ఇక్కడ ఈ బలాత్కారంతో నిండినటువంటి ఈ లోకంలో, చెడుతనంతో నిండినటువంటి ఈ లోకంలో
భార్య భర్తలు వావి వరసలు తప్పి, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వరసలు తప్పి అపవిత్రతకు చోటిచ్చి బిడ్డలను కనేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆ రీతిగా వారు భార్యాభర్తలు వరుసలు తప్పి అపవిత్రతకు చోటిచ్చి వ్యభిచార దోషాలతో కుటుంబం విచ్ఛిన్నం అయిపోవటం అన్న ఆ బిడ్డలు కూడా, భార్యాభర్తలకు పెట్టినటువంటి బిడ్డలు కూడా మార్గాల్లో ఉండకుండా, సరైనటువంటి మార్గంలో ఉండకుండా మార్గం తప్పి ప్రవర్తించేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, నరులను భూమి మీద చేసినందుకు నేను సంతాపపడుతున్నాను, నేను దుఃఖపడుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని చేసినందుకు దేవుడు సంతాపపడుతున్నాడు, దేవుడు దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఈ భూలోకంలో చెడుతనం విస్తరించి ఉన్నటువంటి భూలోకం వైపే చూస్తున్నాం, కానీ ఈ అక్రమ అన్యాయాలతో ఉన్నటువంటి ఈ భూలోకాన్ని అనుసరించేటువంటి వారంగా ఉంటున్నాం. కానీ వావి వరుసలు తప్పి భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం లేకుండా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి బిడ్డలు వారికి పుట్టినటువంటి బిడ్డలు కూడా అక్రమంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటుండగా, మరి ఆ దేవుడు ఎందుకు చేశానా, ఈ మనుషులను ఎందుకు చేశాను, ఈ నరులను ఎందుకు చేశాను అని చెప్పి దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి భయంకరమైనటువంటి దినాలు, అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నోవహు కాలంలో ఉన్నాయి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఆ భయంకరమైనటువంటి దినాల్లో కూడా ఏం చేశాడు? నోవహు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఏ రీతిగా కట్టాడు నోవహు కుటుంబాన్ని అంటే, తన బిడ్డలను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి జీవితాన్ని వారికి అలవాటు చేశాడు. అలాగే బిడ్డలకు వివాహం చేసినప్పుడు, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ కోడళ్ళు కూడా దైవభక్తి కలిగినటువంటి కోడళ్ళను తీసి తెచ్చుకున్నాడు. భార్య కూడా మరి దైవభక్తి కలిగినటువంటి భార్యగా ఉన్నది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగానే ఈ దినాల్లో మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితులను బట్టి, ఈ చెడు వ్యసనాల్లో బానిసలైపోతున్నటువంటి వారు, ఆ త్రాగుబోతులు, మరి ఆ మద్యాన్ని తాగి వావి వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే ఎలా ఇంటికి వస్తుందో మనకు తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియదు. అలాగే ఆ పిల్లలను కూడా కిడ్నాప్ చేసేటువంటి వారు ఎక్కువగా ఉంటున్నారు. మరి డబ్బు కోసం కష్టపడకుండా సోమరులైపోయి వారి ఆ రీతిగా డబ్బు కోసం ఏదైనా చేయటానికి వారు మరి ఉచ్చులు ఊళ్ళో పడేటువంటి వారుగా ఉంటున్నారు. మరి అంతేకాకుండా మరి యవనస్తులైనటువంటి ఈ ఆడపిల్లలు కూడా ఏం చేస్తున్నారు? భయభక్తులు లేకుండా, దేవుని యందు విధేయత లేకుండా, తల్లిదండ్రుల మాటకు లోపడకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవకుండా ఏం చేస్తున్నారు? వారు ప్రేమించినటువంటి వారితో వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి దినాల్లో మనం ఉన్నాం. అవును నా ప్రియమైన వాళ్ళరా, మన బిడ్డలను కట్టుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మన కుటుంబాన్ని కట్టవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. నా ప్రియమైన వాళ్ళరా, ఆ కుటుంబాన్ని ఇటు పరిస్థితుల్లో నోవహు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. నోవహు ఏం చేశాడు? కట్టుకున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే చూడండి, ఇక్కడ చూస్తే ఇది ఎలా సాధ్యమైంది? నోవహుకి ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కట్టుకోవటం ఎలా సాధ్యపడింది? మనకైతే సాధ్యపడుతుందా? మనకు సాధ్యపడదు. అవును, ఆయన నోవహు దేవుని దృష్టికి కృప పొందిన వాడయ్యాడు. దేవుని యొక్క కృపను మనం పొందుకున్నట్లయితే, దేవుని ఎదుట మనం నీతిపరులుగా యథార్థవంతులుగా ఉన్నట్లయితే, నా ప్రియమైన వాళ్ళరా, దేవునితో నడిచినట్లయితే, దేవుని దృష్టిలో మనం ఉన్నట్లయితే, దేవునితో సహవాసం మనం చేస్తున్నట్లయితే, మనం మన కుటుంబాలను కూడా కట్టుకోగలిగినటువంటి ఏ పరిస్థితికైనా కానీ చాలిన దేవుడిగా, సమర్థవంతుడైన దేవుడిగా, శక్తివంతుడైన దేవుడిగా ఉండి మన కుటుంబాలను కట్టుకోవటానికి నోవహు ఎలా కట్టుకున్నాడో, నోవహు యొక్క కుటుంబం ఎలా కృప పొందుకుందో, అట్టి కృపను కూడా దేవుడు మనకు దయచేస్తాడు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆయన యొక్క రక్తం మన కుటుంబంలో ప్రోక్షించబడాలి. ఆయన రక్తం మన యొక్క కుటుంబ సభ్యుల మీద ప్రోక్షించబడాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారి మీద ఆయన సిలువలో చిందించినటువంటి రక్తం, విడుదలిచ్చే రక్తం, నిష్కలంకమైన రక్తం, నిందారహితమైన రక్తం, యేసు రక్తం ఎల్లప్పుడూ ప్రోక్షించబడుతూ ఉండాలి. మన బిడ్డల చుట్టూ ఆ రక్తం కంచెగా ఉండాలి. ఆ రక్తపు కోటలో భద్రపరచాలి. యోగు చుట్టూ వేసినటువంటి కంచె మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ మరి దేవుడు
వెయ్యాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ రీతిగా చూసినట్లయితే ఇక్కడ ఆయన యెహోవా దృష్టికి కృప పొందిన వాడయ్యాడు. ఎలా కృప పొందిన వాడయ్యాడు? నోవహు నీతిపరుడు. ఆ నీతి స్వనీతి కాదు, ఆ స్వనీతి కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచటం వల్ల ఆయన నీతిపరుడయ్యాడు. మనం స్వనీతితో బ్రతుకుతాం. మనకంటే ఎక్కువైనటువంటి వారు ఎవరు లేరు అనుకుంటాం, మేమే గొప్పవారం అనుకుంటాం, మేమే ప్రార్థనా పరులు అనుకుంటాం, మాకే కష్టం లేదనుకుంటాం, మాకే బాధ లేదనుకుంటాం, మేము దీవించబడ్డాం, మేము ఆశీర్వదించబడ్డాం అని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ భూలోకపు ఆశీర్వాదాలు ఎందుకండి? ఈ ఆశీర్వదించబడితే ఏముంది? మనకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఒక నివాసం ఇచ్చాడు కదా దేవుడు. ఇంతతో మనం తృప్తి పడాలి కదా. ఇది ఆశీర్వాదం అనుకుంటున్నాం, కానీ ఇది కాదు ఆశీర్వాదం. మనం దేవుని దృష్టిలో దయ పొందినటువంటి వరంగా నీతిపరులంగా ఉండాలి. ఈ నీతిపరులంగా ఉన్నప్పుడు మనం విశ్వాసం ఉంచితే మనం నీతిపరులంగా మార్చబడతాం. నా ప్రియమైన వాళ్ళరా, అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపం చేస్తే బాధలు రావు, పాపం చేస్తే శోధనలు రావు, పాపం చేస్తే మరి ఇబ్బందులు రావు, పాపం చేస్తే గిరుకులు రావు. మనం పాపం చేస్తే దేవుడు అసలు పాపిని రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. మరి మనం ఇంకా పాపులమై ఉంటుండగానే ఏ భేదము లేదు, ఏ ఒక్కరూ లేదు, ఎవరూ నీతిమంతులు కాదు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఏ మనుష్యుడు నీతిమంతుడు కాదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ ప్రభావాన్ని మనం ధరించుకోవాలి అంటే మనం చాలా ఇరుకు మార్గంలో వెళ్ళాలి. దేవుణ్ణి నీతిని రాజ్యాన్ని మొదట వెతకమన్నాడు కదా. ఆ మొదట వెతుకుతూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఇరుకు మార్గాల్లో వెళ్తున్నప్పుడు అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు, మరి కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు కలుగుతాయి. ఒకప్పుడు తినడానికి తిండి కూడా ఉండదు. భక్తులైనటువంటి వారు ఏ రీతిగా భక్తి చేశారు? వారికి తినడానికి లేకపోయినా అరణ్యాల్లో, అడవుల్లోకి వెళ్ళి వారు ప్రార్థనలు చేసి, మరి భక్తులైనటువంటి వారు ఈ దినాన మనం ఆ భక్తుల యొక్క జీవిత చరిత్రలను చదువుతూ ఉంటే వారికి ఎలాంటి శోధనలు కలిగినాయో, వారు ఎలా నిలబడ్డారో దేవుని దగ్గర అనేటువంటిది, ఆ శోధనలన్నింటినీ కూడా మనం మరి తప్పించుకుని మనం వెళ్ళవలసినటువంటి వరంగా ఉంటున్నాం. ఈ లోకాశీర్వాదం కాదు. ఈ లోకాశీర్వాదాల కోసం ఎవరు చూస్తున్నారు? ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం. ఈ లోకమంతా మాయ. ఈ మాయమైపోయే ఘనత కోసం ఎదురు చూడటం కాదు. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. రవశిక్లో రిషందర రికందర కొద్యార శికందర మనం దేవుని చేత గణపరచుకోవాలి. దేవుని చేతిలోకి మనం రావాలి. దేవునికి సమస్తాన్ని మనం అప్పచెప్పుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ రీతిగా చూడండి, రోమపత్రిక 4:3 అబ్రహాము దేవుడిని నమ్మిన కనుక అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడినట్లుగానే నోవాహు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల మనం నీతిపరులంగా ఎంచబడతాం. అవును, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన అపవిత్రతలను, మన ఆలోచనలను, మన తలంపులను, మన క్రియలను, మన ఊహలను, ఉద్దేశాన్ని సమస్తాన్ని కడుగుకుంటూ దేవుని దగ్గర మనల్ని మనం శుద్ధి చేసుకుంటాం. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే అట్టి హృదయ శుద్ధి మనకు కావాలి. ఆ హృదయ శుద్ధి మనకు లేకపోతే మనం ఎంతైనా దేవుని దగ్గర నిలబడలేము. ఇక్కడ ఉండగానే మనల్ని మనం సరి చేసుకోవాలి, కానీ నేను రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత సరి చేసుకుంటానంటే అది కుదిరేది కాదు. అబ్రహాము మరి నీతిపరుడు, విశ్వాసం ఉంచడం వల్ల నీతిపరుడిగా ఎంచబడ్డాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే చూడండి, అంతటి మరి భయంకరమైనటువంటి దినాల్లో కూడా దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఎవరు? నోవాహు. దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా, దేవునికి ప్రీతి పాత్రుడైనటువంటి వాడుగా జీవించాడు. ఈ లోకాన్ని చూడాల. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఈ లోకాన్ని చూడలేదు, కానీ తన కుటుంబాన్ని కట్టుకోవాలని దేవునితో నడిచాడు. ఆ కుటుంబాన్ని కట్టుకోవటానికి దేవునితో నడిచాడు నోవాహు. దేవునికి ఇష్టడైనటువంటి వాడుగా జీవించాడు. మన కుటుంబాలను కట్టుకోవడానికి మనం దేవునితో నడిచేటప్పుడు అనేకమైనటువంటి ఎదురవుతాయి. శ్రమ,
అనేక శ్రమలు ఎదురవుతాయి. మన శ్రమలు మనల్ని హెచ్చించడానికి కారణమవుతాయి. కానీ మనం ఆశీర్వాదం పొందలేకపోయాము అంటే మనం భక్తిహీనులమని కాదు, మరి అలాగే పాపులమని కాదు. మరి భూలోక ఆశీర్వాదాలు పొందుకుంటే మరి శరీరానుసారంగా జీవిస్తారు, ఆత్మ విషయమై జీవిస్తారు. నా ప్రియమైన వాళ్ళరా, మనం శరీరానుసారులుగా జీవించాలని కోరుకుంటున్నాడా దేవుడు? ఆత్మానుసారులుగా జీవించాలని కోరుకుంటున్నాడా? మనం ఆత్మానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాడు. ఈ శరీరం ఇక్కడే ఉంటుంది, మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ఒక దినాన ఆయన ముందు నిలబడినప్పుడు మన యొక్క తప్పులు, ఒప్పులు, పాపాలు ఇవన్నీ కూడా క్షమించబడాలి. ఇక్కడే మనం సిద్ధపడాలి. అట్టి క్షమాపణ దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి దినాల్లో కూడా అతను ఎవరికి ఇష్టానుసారంగా జీవించాడు? దేవునికి ఇష్టానుసారంగా జీవించాడు. ఈ లోకము దాని ఆశలు గతించు కానీ నా మాట పొన్నైన సున్నైనా కొట్టివేయబడదు అన్నట్లుగా ఆయన ఏ రీతిగా దేవునికి ఇష్టానుసారంగా జీవించాడో మనం కూడా ఆ రీతిగా దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలి. ఇదే ఉందండి. ఈ లోకం అంతా కూడా వ్యర్థమైనటువంటిది. వ్యర్థమైనటువంటి వాటి మనం ఉంచుతున్నాం. వ్యర్థమైనటువంటి వాటి కోసం ప్రయాసపడేటువంటి వరంగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే చూడండి, మన ఇష్టాలు అంటే దేవుణ్ణి వెంబడించి దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసం చేయటం. దేవుణ్ణి వెంబడించి దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసం చేయటం. మన ఇష్టం కాదు అక్కడ, మన ఇష్టం మన చిత్తం కాదు. దేవుని వెంబడించి దేవునితో నడవటము అంటే దేవునితో సహవాసం చేయటం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి సహవాసాన్నే మరి నోవహు చేశాడు. దేవునితో నడవాలి అంటే విశ్వాసంతో నడవాలి. దేవునితో నడవాలి అంటే వెలుగులో నడవాలి. దేవునితో నడవాలి అంటే మరి ఆత్మతో నడవాలి. దేవునితో నడవాలి అంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడవాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నోవహు ఆ రీతిగా నడిచాడు కనుకనే నోవహు దేవునికి ఇష్టడై ఉన్నాడు. ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ చుట్టూ కూడా తన కుటుంబాన్ని కట్టుకోగలిగిన కృప దేవుడు నోవహుకి ఇచ్చాడు. మనం కూడా ఆ రీతిగా మరి దేవునితో నడిచినట్లయితే మన కుటుంబాలను కట్టుకోగలిగినటువంటి కృప దేవుడు మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా వస్తూ ఉంది అంటే, ఇక్కడ చూసినట్లయితే నోవహు దేవునితో నడవాలి అనుకున్నప్పుడు ఆయన ఉపదేశాన్ని మనం ఆలకించాలి. ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవించాలి. ఇక్కడ 37వ కీర్తన 32వ కీర్తన 8-9 వచనాల్లో చూసినప్పుడు దేవునితో కోరినటువంటి వాళ్ళు అంటే నీకు నేను ఆలోచన చెప్పి నీకు ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేనటువంటి గుర్రముల వలెనైనను కంసర గాడిదల వలెనైనా మీరు ఉండకుడి. దేవునితో నడిచేటువంటి వారు ఏం చేయాలి? ఆయన ఉపదేశాన్ని అంగీకరించాలి. ఆయన ఆలోచన ఏంటో తెలుసుకోవాలి. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మనం నడవలసినటువంటి మార్గం ఆయన మనకు బోధిస్తాడు. మన మీద దృష్టి ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, అంతేకాకుండా ఇక్కడ గుర్రాల వలె కంచర గాడిద వలె కాకుండా మరి మనం ఊరుకుంటాలి. అంటే దేవునితో నడిచేవాడు గుర్రం వలె పరిగెత్తి దేవుని కంటే ముందుగా వెళ్ళేటువంటి వాడుగా ఉండకూడదు. కానీ అంతేకాకుండా కంచర గాడిద వలె వెనకబడినవాడు లాగా ఉండకూడదు. గుర్రం వలె దేవుని కంటే ముందుగా పరిగెత్తేవాడుగా ఉండకూడదు. కంచర గాడిద వలె వెనకబడినటువంటి వరకు ఉండకూడదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేను ఎంతో భక్తిపరుణ్ణి, నేను ఎంతో ప్రార్థనాపరురాల్ని అని నేను చెప్పుకోవచ్చు. కానీ ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా నా కుటుంబాన్ని కట్టుకునేటువంటి ఆ కృప మరి నా దగ్గర నేను దేవుని దగ్గర నుంచి నేను పొందుకోలేకపోతే నేను చేసే భక్తి అంత వ్యర్థమే. మేము నడవలసినటువంటి మార్గం, కుటుంబం నడవలసినటువంటి మార్గం ఆయన మరి అందరికీ ఉపదేశం చేసి నడవలసినటువంటి మార్గాన్ని బోధించి ఆయన నడిపించేటువంటి వారుగా ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకుని ముందుకు నడిచేటువంటి వరంగా
ఉండాలి. అట్టి కృప మరి లేకపోతే కుటుంబాలను కట్టుకోలేము. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకి ఇచ్చినటువంటి ఈ భూలోకం భయంకరంగా ఉంది కనుక ఈ దినాల్లో మరి ఆ దినాల్లో నోవహు తన 3 కుమారుల్ని కూడా దేవుని యందు భయభక్తులతో పెంచాడు. ఆ కోడళ్ళను కూడా విశేష జ్ఞానంతో నింపబడి దైవభక్తి కలిగి దేవుని ప్రేమ కలిగినటువంటి కోడళ్ళకు వచ్చారు. అవును నా ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో చూస్తే మరి ఈ యవనస్తులు కూడా దేవుని యొక్క భక్తితో నింపబడినటువంటి వారుగా ఉంటున్నారు. వారికి వచ్చేటువంటి భార్యలు కూడా ప్రేమ లేనటువంటి వారుగా ఉంటున్నారు. ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమే లేదు. దేవుని యొక్క ప్రేమ లేదు. స్వార్థం, డబ్బు, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపాలు ఇవి ఉంటున్నాయి నా ప్రియమైన వాళ్ళరా. కానీ ఆయన ఆ దినాల్లో ఆ కుమారుల్ని ఆ రీతిగా పెంచాడు. ఆ యొక్క కోడళ్ళను కూడా ఆ రీతిగా మరి తెచ్చుకున్నాడు. కనుకనే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన బిడ్డలకి ఏం చేయాలి? మరి పాపం నుండి మన బిడ్డలను కాపాడాలంటే మొదటిగా వారికి దేవుని గురించి బోధించాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. యోబు ఏం చేశాడు? అరుణోదయాన్ని లేచి తన బిడ్డల కొరకు ఆయన ఏం చేసేవాడు అంటే ప్రార్థన చేసేవాడు. అరుణోదయాన్ని లేచి మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే మన బిడ్డలు బాగా మంచి బట్టలు కట్టుకోవాలి, మంచిగా ఫ్యాషన్గా ఉండాలి, మంచి నగలు వేసుకోవాలి, మంచిగా మరి చదువులు చదవాలి, ఏం చెప్తాం. కానీ దేవుని గురించినటువంటి నీతి, దేవుని గురించినటువంటి యథార్థత, దేవుని వాక్యాన్ని గురించినటువంటి జ్ఞానం వారికి నేర్పేటువంటి వారంగా ఉండట్ల నా ప్రియమైన వాళ్ళరా. ఈ లోకాన్ని గురించే, ఈ లోకంలో మా బిడ్డలు అందరికంటే ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఆ లోకంలో ఎక్కువగా ఉండేటువంటిది చాలా మరి తక్కువ విషయం. కానీ దేవుళ్ళు ఎక్కువగా ఉండేదే గొప్ప విషయం. అట్టి జ్ఞానం మనకు ఉండాలి. మన కుటుంబాన్ని కట్టుకోగలిగినటువంటి జ్ఞానం మనకు ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. తల్లిదండ్రుల మధ్య కూడా ప్రేమ ఉండదు, సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు. ఒకరినొకరు ప్రేమించుకోలేరు. నేను ఎక్కువ అంటే నేను ఎక్కువ అనుకుంటారు. దానిని బట్టి బిడ్డలు కూడా ఏం చేస్తారు? ఆ తల్లిదండ్రులను బట్టి బిడ్డలు కూడా ఏ రీతిగా ఉంటారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేరు. వారు ఏమనుకుంటారంటే ఎప్పుడు చూడు నేనే ఎక్కువ, ఒకరిని విమర్శించుకోవటం, ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు హీనంగా మాట్లాడుకోవటం, ఒకరినొకరు చేత్కరించుకోవటం, ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి ఈ దినాల్లో కుటుంబాల్లో. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దానికి ఎదురాడేటువంటి స్వభావం, ఎదురాడనటువంటి జ్ఞానం మన బిడ్డలకు కావాలని, ఎవరు ఎదురాడనటువంటి జ్ఞానం మన బిడ్డలకు వచ్చేటువంటి వారి భార్యలకు కూడా కావాలి, వారి బిడ్డలకు కూడా కావాలని మనం ప్రార్థించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అప్పుడే మరి ఏ రీతిగా మరి నోహు యొక్క కుటుంబం కృప పొందిన కుటుంబంగా ఉందో మనం కూడా అట్టి కృప పొందినటువంటి కుటుంబంగా మన కుటుంబాలు కూడా దేవుని దృష్టిలో మరి దృష్టిలో మంచి కుటుంబాలుగా ఉండాలి. మనం అందరం కూడా దేవుని దృష్టిలో యోగ్యమైనటువంటి భక్తిని చేసేటువంటి వారంగా ఉన్నామని దేవుని దగ్గర నుంచి ఒక సాక్ష్యం పొందుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేయండి గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకే స్తోత్రాలు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. Rabashiklo Rishandara Rikandara Horiara Shikandara. Touch them in the mighty power of Jesus. Touch them in the mighty name of Jesus. Touch them in the mighty blood of Jesus. Touch them in the mighty power of Jesus. Power of Jesus. Power of Jesus. Power of Jesus. Rabashiklo Rishandara Rikandara Horiara Shikandara. మీ పరలోకపు అగ్నితో నింపండి ప్రభువా, మీకే స్తోత్రాలు. మీ పరలోకపు అగ్ని అభిషేకాన్ని దయచేయండి ప్రభువా, నీకే స్తోత్రాలు. యేసయ్యా మీకే వందనాలు. మేము చివరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో, చెడ్డ దినాల్లో ఉన్నాం ప్రభువా. మా చుట్టూ ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మా కుటుంబాన్ని కట్టుకోగలిగిన నీ జ్ఞానం, పరలోకపు జ్ఞానం మాకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితం మాకును దయచేయండి ప్రభువా. విని విడిచిపెట్టేటువంటి వారంగా కాక విని దాని ప్రకారం జీవించినట్లుగా సహాయం చేయండి. In the mighty name of Jesus, in the mighty power of Jesus, in the mighty blood of Jesus, in the mighty power of Jesus, power of Jesus. ప్రతి బలహీనత, ప్రతి రోగం, ప్రతి వ్యాధి, ప్రతి వ్యాకులాలు యేసు నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారి కొరకు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన ఆలకించి ప్రతి బలహీనతను, ప్రతి వ్యాధిని, ప్రతి విచారాన్ని కొట్టివేయండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
దుష్ట దురాత్మ శక్తుల యొక్క ప్రభావాన్ని మీ అగ్నితో కాల్చివేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబాన్ని నా తండ్రి నీ జ్ఞానంతో కట్టుకోగలిగిన కృప దయచేయండి. నోహు యొక్క కుటుంబం ఏ రీతిగా కృప పొందిన కుటుంబంగా ఉందో అట్టి రీతిగా నా తండ్రి మా చుట్టూ ఏ పరిస్థితులు ఉన్నా మా కుటుంబాలు కృప పొందిన కుటుంబాలుగా ఉంటున్నట్లు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నా తండ్రి యోగు భక్తుడు నా తండ్రి అరుణోదయాన్ని లేచి బిడ్డల కొరకు ప్రార్థించినట్లుగా మా కుటుంబంలో ఉన్న స్త్రీలు మేము అరుణోదయాన్ని లేచి మేము ఒక్కొక్కరము మా బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి వరంగా సహా ప్రార్థనాత్మలు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవనస్తుల యొక్క ప్రవర్తన అంతటినీ మీ కాపుదల్లో ఉంచుకోండి ప్రభా. ఫోన్ల అడిక్షన్ నుంచి విడిపించండి. యవనస్తులైన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మతో నింపండి. కొంత లేని అభిషేకంతో నింపండి. మీ అగ్ని అభిషేకంతో నింపి వారి ప్రయాణాలంతట్లో మీ కృప తోడుగా ఉంచి వెళ్తున్న మార్గాలన్నింటిలో కూడా నీ క్షేమాన్ని దయచేయండి. అనేక ఆత్మలను నా తండ్రి నీ యొక్క కృపాసనం వద్దకు నడిపించగలిగిన కృప దయచేయండి అయ్యా అని ప్రార్థిస్తున్నాను కృప. ఏరికెలర భాషాందరల భాషాందర రియాంతలర భాషాందర మా దేశాన్ని మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా రాష్ట్ర అధికారులను మా దేశ అధికారులను జ్ఞాపకం చేసుకుని కృప మీరు కార్యం చేయండి. సురక్షకుడిగా అంగీకరించగలిగిన కృప దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి. విత్తనం వేస్తూ ఉంటుండగా తొలకరి వర్షం కరవరి వర్షం వర్షాల సకాలంలో కూర్చేటట్లుగా చేయండి. ఆ కాలంలో కురవద్దు ప్రభుత్వానికి స్తోత్రాలు. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. దేవుని దయందు మనుషుల దయందు వర్దిల్లేటట్లుగా చేసి మీ ఘననామానికి మేము తెచ్చుకోమని యేసయ్య దివ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా.